ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కొల్లాయిగూడెం గ్రామంలో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. అటవీ ప్రాంతం నుండి కలప తరలిస్తున్నాడనే నెపంతో యాకోబ్ అనే గిరిజనుడిపై మూర్తి, లాలు అనే అధికారులు విచక్షణంగా దాడి చేశారంటూ బాధితుడు యాకోబ్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గతంలో కలప తోలుకునేందుకు మూర్తి, లాలు బాధితుడి వద్ద 50,000 రూపాయలు లంచం కూడా తీసుకున్నట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. లంచం తీసుకున్న అధికారులు నిన్న రాత్రి అరెస్ట్ చేసి ఉదయం కర్ణాపురం అటవీ శాఖ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అనంతరం నిన్నటి నుంచి చిత్రహింసలు గురిచేసి దాడి చేసి బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్కు అప్పగించారని చెప్పి బాధితుడు ఆరోపిస్తున్నారు. యాకోబ్ నడవలేక ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో పోలీసులు ఆందోళన చెంది జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మీ పేరేంటన్నా? ఏ ఊరు? మిమ్మల్ని కొట్టింది ఎవరు? వాళ్ళ పేరు ఏమైనా ఐడియా ఉందా? సబ్ డిఎఫ్. ఇద్దరు కలిసి కొట్టారు. కడుపు తన్నేసాను, 4-5 సార్లు తన్నాడు కడుపుని. ఎప్పుడు జరిగింది ఇలా? 11 రాత్రి. పగలు పట్టుకుందా ఇప్పుడు నిన్ను? వాళ్ళు రాత్రి తాటరే వాళ్ళని చూసి పరిగెడుతూ తాట పడగొట్టేసి వెళ్ళిపోయాడు. వేరే ఎందుకు అలా చేశారా అని చెప్పడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి వాళ్ళు పడగొట్టి వెళ్ళిపోయారు. సరేలే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోని ఆఫీసులో 50,000 పెట్టాను. వాళ్ళు తోలమంటేనే మేము తాటరే రాడిచ్చి రాని అని చెప్పాను. డబ్బులు కట్టినా కొట్టారు. ఈరోజు ఉదయం కొట్టిన తర్వాత ఎలా వచ్చారు ఇక్కడ హాస్పిటల్కి? తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారమ్మా? సన్నపురం నుండి ఫారెస్ట్ వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఊపిరి ఆడతలేదని ఇచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుంటారు. ఇక్కడ లాభం లేదు, ఇక్కడ ఇచ్చారు. ఎలా ఉంది నీకు? నడవలో పోతున్నావా? మొత్తం నడవలో పోతున్నావు అసలు. 50,000 దేనికి ఇచ్చారు? 50,000 దేనికి ఇచ్చారు? పుల్ల తోలకానికి. వాళ్ళు 50,000 తీసుకున్నారు. తీసుకుని కూడా మళ్ళీ మీ మీద అక్రమంగా తోలుతున్నారని కొట్టారు. తీసుకెళ్ళి ఎవరు తీసుకున్నది? ఎవరో పేరు? 50,000 తీసుకున్నారు. 50,000 తీసుకున్న అతని పేరు? అధికారి ఎవరో? ఫారెస్ట్ అతని పేరేంటి? గార్డా? దొరమాడు గార్డా? తీసుకున్నారు.